మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఏమవుతుందంట, మనము నీతిమంతులుగా మారిపోతాం. అసలు ఈ నీతిమంతులుగా మారితే ఏమవుతుందో మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నీతిమంతులుగా మారితే ఏమవుతుంది, అసలు నీతి మనల్ని ఏం చేస్తుందండి? దేవుడు నీతిమంతులుగా ఉండండి, నా నీతిని మీకు ఇచ్చాను, మీరు నమ్మండి, మీరు నీతిమంతులుగా మారి. అసలు నీతిగా ఎందుకు ఉండాలండి? అసలు దేవుడు ఎందుకు నీతి అనే మహిమను మీరు ధరించుకోవాలన్నాడు? నీతి అవసరమా? అంత నీతి అవసరమా అంటే అవసరమే. ఎందుకు అవసరం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. గట్టి చదవాలి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కార భక్తిహీనుని నోరు మూసివేయును. ఏంటంటే నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదం. ఇప్పుడు దేవుని బట్టి నువ్వు నీతిమంతునిగా మారిపోయావు అంటే నీ తల మీదకి ఏమొస్తాయి ఇప్పుడు? హలో, నీ తల మీదకి ఏమొస్తాయి ఇప్పుడు? ఆశీర్వాదాలు. మనం ఆశీర్వదింపబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తుని నువ్వు పక్కన పెట్టేసి నీ ప్రయత్నాలు నువ్వు చేసేసుకుంటున్నావు. క్రీస్తు ఇచ్చే నీతి దగ్గరికి రాకుండా నీ నీతి కార్యాలే అన్నీ చేయిపోతున్నట్టు, నీ నీతి వల్లే బ్రతికేస్తున్నట్టు, నీ నీతి వల్లే మంచి పేరు వచ్చేస్తున్నట్టు నువ్వు యాక్షన్ చేసేస్తున్నావు. ఆ యాక్షన్ వల్లే ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. వినాలందరూ. ఇందాక మనం మాట్లాడుకున్నాం, దేవుడి మాటలు విన్నప్పుడు శ్రద్ధ కలిగి వినాలి. మీలో ఎంతమంది శ్రద్ధ కలిగి ఉన్నారు? ఇక్కడ ఎంతమంది శ్రద్ధ కలిగి ఉన్నారు? మీకు బాగా తెలుసు. ఇంట్లో ఏమవుతుందో, ఇంట్లో ఏమైపోతుందో, టైం అవట్లేదు, టైం ఎంత అయింది, పాస్ గదిగా అవగొట్టట్లేదు. శ్రద్ధ కలిగి ఆయన మాటలు మనము వినాలి. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. 24వ వచనము, అదే 10వ అధ్యాయం 24వ వచనం. రాసుకుంటే చక్కగా రాసుకుంటే ఉపయోగపడతాయి. భక్తిహీనులు దేనికి భయపడినో అదే వారి మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. ఏంటంటే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నువ్వు క్రీస్తుని ధరించుకుంటే నువ్వు నీతిమంతుడిగా మారుతావు. కాబట్టి నువ్వు ఏదైతే ఆశిస్తావో అది దేవుడికి చేయడానికి ఇష్టపడతాడమ్మా. అయ్యా, దేవునికి ఇష్టపడతాడు. ఎప్పుడు? క్రీస్తుని నీలో దాచుకుంటే, క్రీస్తుని నీ హృదయంలో పెట్టుకుంటే నీతిమంతుడు ఆశించినది ఆయన ఇచ్చేస్తాడు. ఎందుకంటే నీలో ఉన్న నీతి ఎవరు? యేసుక్రీస్తు. నీలో ఉన్న నీతి ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు ఆశించింది ఆయన నీకు ఇచ్చేస్తాడు. ఎప్పుడు? నువ్వు నీతిగా జీవించినప్పుడు. మరొక మాట 25వ వచనం కూడా, సుడిగాలి వీచగా భక్తిహీనులు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉంటాడు. చూడండి, ఉదాహరణకి తాజ్మహల్ ఎంతమందికి తెలుసు? అది ఎప్పుడు కట్టారు? కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం కట్టారు. కానీ ఇప్పటికీ ఆ తాజ్మహల్ అనేది అలాగే నిలకడగా ఉంది. దేవుడు అంట, ఎవడైతే నీతిగా జీవించడానికి ఇష్టపడతాడో వాడు నిత్యము నిలిచే కట్టడం వల్ల ఉండిపోతాడంట. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా ఆ కట్టడి ఎలాగైతే ఉండిపోతుందో, బండ మీద వేసిన కట్టడి ఎలాగైతే ఉండిపోతుందో, నీతిగా జీవించే వాడి జీవితం కూడా నిత్యము అలాగే ఉండిపోతుందంట. దేవునికి స్తోత్రం. అది కదిలించబడ్డావు. మనుషులు ఎన్ని ఉరులు ఒడ్డినా సరే కదిలించబడ్డావు. మనుషులు ఎన్ని అపాయాలు పెట్టినా, అపాయాలు చూసినా కదిలించబడ్డావు. సాతానుగాడు ఎన్ని విధాలుగా పడగొట్టాలని చూసినా పడిపోడు. ఎందుకంటే వాళ్ళు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు నీతి ఆ వ్యక్తిలో ఉంది. ఇంకోటి 29వ వచనము, 29వ వచనమా, యథార్థవంతునికి ఆశ్రయదుర్గము, అది నాశకము. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపడు. ఏంటంటే నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడ్డు. ఎలాంటి సమస్యలు వచ్చినానండి,
ఎటువంటి పరిస్థితులు నీ చుట్టూ జరిగినా నువ్వు మాత్రం కదిలించబడకుండా ఉంటావు ఇప్పుడు క్రీస్తు నీలో ఉన్నప్పుడు. అందుకే చూడండి, కొంతమంది క్రైస్తవులు అని పిలిపించుకుంటారు అంతే. ఫర్ ద నేమ్ సేక్ దే కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. నువ్వు క్రైస్తవుడు, అవునండి క్రైస్తవురాలు. మరి నీ మాట్లాడమ్మా అంతే, నా క్రైస్తవురాలే కానీ నా మాటలంటే అలాగే ఉంటాయండి. నా వేరే బ్యాచ్, ఏ బ్యాచ్? వేరే బ్యాచ్ అనమాట. అమ్మగారిదంతా వేరే బ్యాచ్. పేరుకే క్రైస్తవురాలు. నీ పద్ధతులు ఏంటమ్మా? మరి ఏం చేస్తావండి? క్రైస్తవురాలేనండి. మరి ఎక్కడికి వెళ్ళిపోతావు? సినిమాకి అండి. అవునా? క్రైస్తవురాలని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అన్యులతో కలిసి సరదాగా విందులు చేయడానికి వెళ్తున్నావు. క్రైస్తవురాలువేనా? అవునండి క్రైస్తవురాలు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. కొంతమంది పేరుకు మాత్రమే ఎలా ఉంటారు? పేరుకు మాత్రమే క్రైస్తవులు, నిజానికి వారు క్రీస్తుని ధరించుకున్నవారు కాదు. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? నిత్యము నిలుచు కట్టడం వల్ల ఉంటాడు. వాడు ఎన్నడూ కదిలింపబడ్డాడు. అలాగే మరొక మాట 11వ అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి రక్షించును. దేవునికి స్తోత్రం. దేవుని ఉగ్రత రాబోతుంది ప్రపంచం మీదకి. ఆయన మాట ఎవరైతే వినలేదో వారందరి మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది. ఉగ్రత దినమందు నువ్వు సంపాదించిన ఏది నిన్ను కాపాడదు. ఒకసారి ఊహించండి, కోట్లు సంపాదించేసావు, ఎవరికి తెలియకుండా దాచేసావు. ఒకరోజు వచ్చి టపేమని చచ్చిపోయావు. కోట్లు ఏమయ్యాయి? ఎవరికి తెలియకుండా దాచేసావు. ఆ కోట్లు ఏమైపోతాయి చెప్పండి? నువ్వు సంపాదించింది ఏమైపోద్ది? ఎవరికి తెలియదు. నువ్వు దాచినట్టు సీక్రెట్గా దాచావు. ఒకరోజు టపేమని దేవుడు పిలిచేసుకున్నాడు. ఏమవుతావు? నువ్వు సంపాదించిన ఆస్తి నేను కాపాడగలదా? బోల్డ్ బంగారం దాచేసావు, ఇనపెట్లో లాకర్లో బోల్డ్ బంగారం దాచేసావు. ఏదో ఒకరోజు దేవుడు నిన్ను రామ్మా వచ్చే, రారా నాయనా వచ్చే అని పిలిచేసాడు. ఏమవుతుంది? నీ బంగారం నువ్వే పోయాక నీ బంగారం ఇంకేం చేస్తుంది? అందుకే దేవుడు ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు. నీ ఆస్తి నేను రక్షించలేదు. అయితే నువ్వు ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే నీతి నీకు కావాలి. నీతి మరణము నుండి నిన్ను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. ఏంటంటే నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు. ఒకవేళ ఏదైనా బాధ వచ్చిందనుకోండి, నీతిమంతుడికి దేవుడు ఏం చేస్తాడంట? ఆ బాధ నుండి తప్పించేస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్నవారు ఎవరు? క్రీస్తు. దేవుడి యొక్క నీతి ఉంది కాబట్టి ఆ నీతి ఏం చేస్తుంది? తప్పించేస్తుంది. ఆ నీతి ఏం చేస్తుంది? తప్పించేస్తుంది. అలాగే మరొకటి 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, నువ్వు క్రీస్తుని అంగీకరించో, క్రీస్తులో ఉన్నావు, నువ్వు దేవుల్లో బాగా దీవించబడుతున్నావు, ఆశీర్వదించబడుతున్నావు. అయితే ఆ నీతి నీకు మాత్రమే కాదు. నువ్వు దేవుల్లో ఉంటే వినాలి అందరూ రావైపు చూడండి. నువ్వు దేవుల్లో ఉంటే నీ భక్తి జీవితము నీ పిల్లల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ భక్తి జీవితము నీ పిల్లల్ని కాపాడుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తాను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మహాకృప, రెండవది నా తల్లి ప్రార్థన అని చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా చెప్తాను. దేవుని యొక్క మహాకృప, రెండవది నా తల్లి ప్రార్థనే. ఆమె ప్రార్థన లేకపోయిందే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, ఈరోజు నేను దీవించబడ్డవాడినే కాదు. అయితే ఈరోజు నేను ప్రశ్న వేస్తున్నాను, నీ కుమారులు కాపాడబడ్డానికి నీ ప్రార్థన ఉందా?
నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డలు బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీతిమంతుల సంతానము విడిపించబడుతుంది. అలాగే మరొక మాట 28వ వచనము, ఆ ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఏంటంటే ధనమును నమ్ముకుని వాడు ఏదో ఒక రోజు పాడైపోతాడు. ఇప్పుడు చూడండి, నా దగ్గర డబ్బు ఉందని జల్సాలు చేసేవాడు ఏమవుతాడు? పాడైపోతాడో పాడవడా? తప్పిపోయిన చిన్న కుమారుడు స్టోరీలోని ఆ ఉపమానంలోని ఆ కుమారుడు ఏం చేశాడు? నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా చేయగలని చెప్పి స్నేహితులతో వెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, పాడైపోయాడు. అయితే నీతిమంతుడు ఎలా ఉంటాడంట? చిగురాకు వలె వృద్ధి. అంటే ఆయన దగ్గర డబ్బు లేకపోవచ్చు, పేదోడే కావచ్చు, వాడు పేదోడే కావచ్చు, నీకన్నా తక్కువ వాడే కావచ్చు. కానీ ఏ వ్యక్తులు అయితే క్రీస్తు ఉంటాడో వాళ్ళు ఎలాగుంటారంట? చిగురాకు వలె వృద్ధి చెంది ఎప్పుడు పచ్చని గడ్డి వలె వాళ్ళు ఉంటారు. అందుకే ఒక మాట ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దేవుడే నీకు కాపరిగా ఉంటే నువ్వు ఎలాగుంటావు? నువ్వు పచ్చిక గల చోట్ల పడుకుంటావు. నీకు సమృద్ధే సమృద్ధి, నీకు ఏ లోటు ఉండదు. చూసారా? ధనమును నమ్ముకుని వాడు ఏదో ఒక రోజు తప్పక పాడైపోతాడు. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి చెందుతాడు. చివరి మాట 31వ వచనం, నీతిమంతుల భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. అంత అద్భుతమైన మాట అండి. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుకుంటారు. మరి నీతిమంతులు పొందుకున్నారంటే నీతిమంతులు కానివారు కూడా పొందుకోవాలి, అదే కదా అన్నాడు. చూడండి, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుకుంటారయ్యా. చూసారా? నీతిమంతులు ప్రతిఫలం పొందుకుంటారు, భక్తిహీనులు కూడా ప్రతిఫలం పొందుకుంటారు. ఈరోజు నువ్వు ఏ ప్రతిఫలం పొందుకోవాలని ఆశిస్తున్నావు? నీతి ద్వారా వచ్చే మంచి ప్రతిఫలమా, లేదా నీతి లేకుండా జీవించిన విధానం బట్టి వచ్చే చెడ్డ ప్రతిఫలమా? ఏ ప్రతిఫలం, ఏ ఫలం కావాలి? మంచి ఫలం కావాలా, చెడ్డ ఫలం కావాలి? చెప్పండి, చెప్పండి ఒకసారి. ఏ ఫలం కావాలి? మళ్ళీ ఎంతమందికి మంచి ఫలం కావాలి? పళ్ళు తెచ్చానండి, ఒక బొట్లోనే వచ్చి మంచి ఫలాలు పెట్టాను, ఒక బొట్లోనే వచ్చి కుళ్ళిపోయినవి, చిరిగిపోయినవి, పాడైపోయిన ఫలాలు పెట్టాను. మీకు ఏ ఫలాలు కావాలి? నిజం చెప్పండి, నిజం చెప్పాలి మీరు. మంచివే కావాలి. మనం మంచివాళ్ళం కాకపోయినా మంచి ఫలాలు కావాలి కదా. దేవుడు అంటున్నాడు, మీరు నీతిగా జీవిస్తే నేను మంచి ఫలాలు ఇస్తాను, నీతి గల ఫలాలు ఇస్తాను. మీరు చెడ్డగా జీవిస్తే ఆ చెడ్డ ఫలాలు మీరు అనుభవిస్తారు. పాడైపోయిన తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? లోపల పొట్టంతా పాడైపోతుంది, అవునా? మోషన్స్ పట్టుకుంటే వామిటింగ్స్ అయిపోతాయి, చిరాకుగా ఉంటుంది, అవునా కదా? మన హెల్త్ సరిగ్గా ఉండదు, పాడైపోతుంది. అదే మంచిగా ఉన్న ఫలాలు తింటే పాడైపోయిన లోపల ఒకవేళ పాడైపోయిన రోగం ఉన్నా మంచి ఫలాలు తినడం వల్ల మన ఆరోగ్యము మంచిగా అయిపోతుంది, అవునా కదా? సో దేవుడు అంటున్నాడు, మీరు నీతిగా జీవించినట్లయితే నీతి ఫలాలు మీకు ఇస్తాను. ఆ నీతి ద్వారా మీరు ఏమవుతారు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. మీరు చెడ్డగా జీవించారు, భక్తిహీనులుగానే ఉన్నారు, ఎంత చెప్పినా అదే భక్తిహీనత, ఎంత చెప్పినా అదే జీవితం, మారకపోతే ఆ ప్రతిఫలం కూడా మీరు అనుభవిస్తారు. కొన్నిసార్లు మన సొంత ఎజెండాలతో, సొంత ఆలోచనలతో వెళ్ళిపోతాం, అనుకుంటాం నేను చాలా తెలివిగా ఆలోచించనుగా నేను అనుకున్నదే జరుగుతుంది. తప్పు మాట, అది నీ భ్రమ, అది నీ భ్రమ. నీ సొంత ఆలోచనతో వెళ్ళిపోయి దేవునికి స్థానం ఇవ్వకుండా మనం వెళ్ళిపోయినట్లయితే, దేవుని ప్రమేయం లేకుండా మనం వెళ్ళిపోయినట్లయితే ఏమవుతుంది? నువ్వు అనుకుంటావు, అరే అనుకున్నట్టుగానే అన్నీ అవుతాయిలే, ఎందుకంటే ఈ ప్లానింగ్ నాకు ఉందిలే అనుకుంటావు. కానీ చివరికి రిజల్ట్ మాత్రం నువ్వు అనుకున్నది రాదు, రిజల్ట్ వేరే రిజల్ట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు సొంత ప్రయత్నాలు చేసేస్తారు, అనుకున్నది రాకపోతే దేవుడు నాకు ఏం చేశాడు, అబ్బా ఏం డైలాగ్ కొడతారో, దేవుడు నాకు ఏం చేశాడు, నువ్వేం చేసావు? దేవుడికి ప్రమేయం ఇవ్వకుండా నీ సొంత ఆలోచనలతో వెళ్ళిపోయావు. నీ ఆలోచన బట్టి దేవుడు నీకన్నా తెలివైనడు కదా, నేను సృష్టించిందే ఆయన,
నీ సొంత తెలివితేటలతో నువ్వు చేసేసావు. నువ్వు అనుకున్నావు నేను అనుకున్నట్టుగానే అన్నీ అయిపోతాయండి అనుకున్నావు. కానీ రిజల్ట్ వచ్చేసరికి అంతా తారుమా. కొంతమంది ఆచారాలు నమ్మి కూడా చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది. మేము ఇక్కడ ఒక రోడ్డు పక్కన ఇంట్లో ఉన్నప్పుడు, గడ్డ పక్కన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి ఒక ఆవిడ స్కూటీ పట్టుకొని బయటకు వచ్చింది, బయటికి వెళ్దామని. స్కూటీ పట్టుకొని బయటకు వచ్చింది, బయటికి ఎక్కడికో వెళ్దామని వెళ్తే అప్పుడు మా జస్టిన్కి జలుబు చేసింది. జలుబు చేస్తే హచ్ అని తుమ్మాడు అన్నమాట. బయట కూర్చొని హచ్ అని తుమ్మితే ఆమె స్కూటీ ఆపేసింది. ఆపేసి ఏమో ఆ వైపు చూసింది. నేను అదేటక్క స్కూటీ ఆపేసావంటే మీ అబ్బాయి తుమ్మాడు కదా అందుకే ఆపేసాడు. మా అబ్బాయి తుమ్మితే ఆపడానికి తుమ్మినప్పుడు బయటికి వెళ్ళకూడదు. మరి ఎప్పుడు వెళ్తుంది? మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ తుమ్మితే ఎప్పుడు బయటికి వెళ్తారు చెప్పండి? ఈ మనుషులు ఏదేదో నమ్మేసుకొని ఒకవేళ అర్జెంట్గా ఫ్లైట్ ఉందనుకో, నీకు తుమ్మితే ఆగిపోతావా చెప్పండి? తుమ్మితే ఆగిపోతా. మరికొంతమంది ఏం చేస్తా, నల్ల పిల్లండి ఇలా రాకూడదండి. ఎలా రాకూడదు? నల్ల పిల్లి ఇలా రాకూడదండి. నల్ల పిల్ల వస్తే ఏమవుతుంది? అదో జంతువు కూడా భయపడిపోతున్నావు నువ్వు మనిషి. ఏంటి నీ జీవితం అసలు? ఒకసారి ఆలోచించు. ఇవేమి నీకు మంచి రిజల్ట్ని ఇవ్వదు. క్రీస్తు నీలో ఉంచుకున్నట్లయితే, క్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడిగా అయినట్లయితే ఆ నీతి నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తుంది, నీకు మోక్షాన్ని అనుగ్రహిస్తుంది, నీకు రక్షణను అనుగ్రహిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం యేసు పొందిన గాయముల చేత మాత్రమే, ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారానే మనకి విమోచన, మనకి నీతి, మనకి పరలోకము. యేసు లేకపోతే మనకి పరలోకము లేదు. అందుకే దేవుడు అన్నాడు, నీతి అనే మైమరువు మీరు ధరించుకోండి. చూసారా ఎంత అద్భుతమైందో?